హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాడు పాఠ్యపుస్తకాలలో వీధులలో పోస్టర్లు వేసి చూపించేవారు కదా, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని. చెడు చూడకు అంటే చూస్తూ ఊరుకోమని కాదు, చెడు వినకు అంటే విని వదిలేయమని కాదు, చెడు మాట్లాడకు అంటే ఇతరుల గురించి అసభ్యంగా కాకుండా సంస్కారంగా మాట్లాడమని. కానీ నేటి సమాజం చూసిందే వాస్తవం, విన్నదే నిజం, మాట్లాడేదే సత్యమని ఫిక్స్ అయి నమ్మి ప్రచారం చేస్తూ కొందరి జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నారు కొంతమంది జనాలు ఈ సమాజంలో. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదని మన రాజ్యాంగంలోనే ఉంది. ఒకరి కోసం 100 మందిని వదిలేస్తుంది మన చట్టం. ఎందుకో తెలుసా? ఒక నిజాయితీ పరుడు వల్ల సమాజం మెరుగవుతుందని. కానీ సమాజంలో ఓ మంచివాడికి మలినం అంటించేందుకు చూసేటివే వాస్తవాలని చిత్రీకరించి, విన్నవే ఆధారాలని నమ్మి, చెప్పేటివే సత్యాలని ఆమోదించి వ్యక్తిత్వం లేని వారిగా సమాజంలో నిలుపుతున్నారు కొందరు. నిజం నిప్పులాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. కానీ ఈలోగా జరగాల్సిన నష్టం జరుగుతుంది మంచి వాళ్లకు. చెడు పనులు చేస్తూ చెలామణయ్యే వాళ్ళను చూసి కుక్కురుమనది ఈ సమాజం. కానీ మంచివాడు నిజాయితీని నిరూపించుకున్నా నిందలు పెడుతూనే ఉంటుంది ఈ సమాజం. చెడును చూసి అడగలేరు, అబద్ధాలను అడ్డుకోలేరు, దుర్భాషను దూషించలేరు, కానీ నిస్సహాయులతో, అమాయకుల జీవితాలతో ఆడుకుంటారు. ఎటువైపు వెళుతుంది మన ఆలోచన విధానం? అవాస్తవాలను చూసి విని మాట్లాడడం ఎంత తప్పో, చెడు పనులు చేసే వాళ్ళను చూసి చూడనట్టు, విని విననట్టు, ప్రశ్నించకుండా శిక్షించకుండా వదిలేయడం అంతకన్నా ఎక్కువ తప్పు. తోటి వారి గురించి తెలిసి తెలియని విషయాల గురించి చెడుగా డిస్కషన్ చేసే వాళ్ళను ఆపండి. కానీ చెడు పనులు చేసి సమాజానికి హాని కలిగించే వారినైతే అందరూ కలిసి అరికట్టండి. చెప్పే అబద్ధాలకు ఆకర్షణ కాకండి. నిజాలేంటో తెలుసుకొని నిలదీయండి. చెడును వేరు చేయండి, మంచి మార్గాన్ని వేయండి. అసత్యాలకు హారతులు ఆర్పండి, సత్యాల సంఖ్యలను బద్దలు కొట్టండి. ఇలా ఇవన్నీ ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మన చుట్టూ నిత్యం జరిగి మనం ఎదుర్కొనే విషయాలే ఇవి. సో మంచేంటో చెడేంటో తెలుసుకుందాం. చెడును నిర్మూలించే ప్రయత్నం చేస్తూ మంచికి మార్గాలు వేద్దాం. ఎప్పటికైనా నీతి, నిజాయితీ, వాస్తవికతను నమ్మితే సమాజంలో ఉన్నత స్థితిలో నిలబడతావు. అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలను ఆచరిస్తే సమాజంలో క్యారెక్టర్లెస్గా, పుండకూరుగా నిలబడతావు. ఎటువైపు ఉండాలో నువ్వే డిసైడ్ అవు. సత్యమేవ జయతి.